మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా ఈరోజు నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లందరికీ కూడా బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక పోరాట యోధుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు బయటికి వచ్చి సొంత పార్టీని స్థాపించి ఎన్నో కేసులను ఎదుర్కొని 16 నెలల పాటు జైల్లో ఉన్నా సరే ఎక్కడ కూడా ఈసమంత విశ్వాసం కూడా తగ్గకుండా ధైర్యంతో బయటకు వచ్చి 5,47,000 మెజార్టీతో కడప పార్లమెంట్లో గెలిచి తర్వాత 67 స్థానాల్లో 2014లో ప్రతిపక్షంలో కూర్చొని ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ 2019లో అధికారంలోకి రావడం జరిగింది.